హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వచ్చేసి టమాటో రసాన్ని మరింత టేస్టీగా ఏ విధంగా తయారు చేయాలో చేసి చూపిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టమాటో రసాన్ని మనం అన్నంలో కలుపుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లలు చాలా లైక్ చేస్తారు. మనం కూడా ఆహారంలో కలుపుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీ ఉంటుందండి. ఈ వీటికి కావాల్సిన పదార్థాలేంటో చూద్దాము. ముందుగా మీడియం సైజ్ టమాటాలను పండినవి 4 తీసుకున్నానండి. పండినవైతేనే టమాటా రసం బావుంటుంది. ధనియాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1/2 టేబుల్ స్పూను, వెల్లుల్లి రెమ్మలు 4 లేక 5, మెంతులు 1/2 టేబుల్ స్పూను, మిరియాలు 1/2 టేబుల్ స్పూను, పసుపు చిటికెడు, సాల్ట్ తగినంత, కారం తగినంత, కరివేపాకు కొద్దిగా, ఎండు కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూను, కొత్తిమీర కొద్దిగా తీసుకున్నాను, చింతపండు చిన్న నిమ్మపండు సైజులో తీసుకున్నాను. ముందుగా వచ్చేసి 4 టమాటాలని ముక్కలుగా కట్ చేసుకుని చింతపండు యాడ్ చేశానండి. తర్వాత కొత్తిమీర యాడ్ చేశాను. తర్వాత వచ్చేసి సాల్ట్ యాడ్ చేశాను, పసుపు యాడ్ చేశాను. ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత 2 గ్లాసులు వాటర్ పోస్తున్నానండి. ఈ 2 గ్లాసులు వాటర్ పోసి నేను స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఒక పావు గంట వరకు మరిగించుకుంటున్నాను. మీరు చూడొచ్చు వీడియోలో. ఈ విధంగా పావు గంట వరకు మరిగించుకోవాలండి. సో ఆల్మోస్ట్ ఇవి మరిగిపోయినాయండి. ఇవి మరిగిపోయిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక పావు గంట పక్కన పెట్టుకున్నాను. అవి చల్లారిపోయిన తర్వాత 3/4 వరకు వాటర్ యాడ్ చేస్తున్నానండి. మీరు ఈ వీడియోలో చూడొచ్చు. 3/4 వరకు వాటర్ యాడ్ చేసుకుని నేను టమాటోలో ఉన్న రసాన్నంతా పిండేసి ఆ పిప్పిని తీసేస్తున్నానండి. మీకు క్లారిటీగా వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ టమాటోలో ఉన్న రసాన్నంతా పిండేసి ఆ పిప్పిని తీసేస్తున్నాను. ఈ విధంగా అందులో ఉన్న పిప్పినంతా తీసేసి బయట పడేస్తున్నాను. ఈ విధంగా చేసుకున్న తర్వాత ముందుగా నేను ధనియాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి, మిరియాలు వాటిని కచ్చాపచ్చాగా దంచుకుని వాటిలో యాడ్ చేసుకున్నాను. మీరు చూడొచ్చు. ఈ విధంగా కచ్చాపచ్చా దంచుకుని యాడ్ చేసుకున్నాను. కారం 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. నేను ఇదే టైంలో వచ్చేసి ఎండు కొబ్బరి పౌడర్‌ని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి. మీరు ఎండు కొబ్బరి ప్లేస్‌లో పచ్చి కొబ్బరి పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఏదైనా టేస్ట్ బావుంటదండి. సో ఇప్పుడు నేను యాడ్ చేసేసాను ఎండు కొబ్బరి పౌడర్‌ని. ఈ విధంగా యాడ్ చేశాక నేను స్టవ్ ఆన్ చేసుకుని ముందుగా వచ్చేసి లో ఫ్లేమ్‌లో కొంచెం సేపు హీట్ చేసుకోవాలండి. రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్‌లోనే హీట్ చేసుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు క్లారిటీగా చూపిస్తున్నాను. ఫస్ట్ నేను లో ఫ్లేమ్‌లో పెట్టి హీట్ చేస్తున్నాను. ముందే హై ఫ్లేమ్‌లో పెడితే ఊరికే పొంగొచ్చేస్తుందండి. అప్పుడు రసం కూడా టేస్ట్ బావుండదు. అందుకే ఫస్ట్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని హీట్ చేసుకోవాలి. సో ఈ లో ఫ్లేమ్ తర్వాత రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టానండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని ఒక 10 నిమిషాల వరకు మరిగించుకోవాలండి. దగ్గరుండి మరిగించుకోండి. సో ఈ విధంగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని దగ్గరుండి మరిగించుకోవాలండి. నేను మీకు వీడియోలో చాలా క్లారిటీగా చూపిస్తున్నాను. ఈ విధంగా దగ్గరుండి మరిగించుకోవాలి. సో ఇవి మరిగిపోయిన తర్వాత నేను ఇందులో కొత్తిమీర యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. సో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నేను తాలింపు కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. కొద్దిగా వెల్లుల్లి, కరివేపాకు రెమ్మలు వేసి తాలింపు పెట్టేసి తాలింపు ఇందులో యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేసిన తర్వాత టేస్టీగా ఉండే టమాటా రసం రెడీ అయిపోయిందండి. దీన్ని మనం అన్నంలో కలుపుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీ ఉంటుందండి. చిన్నపిల్లకి చాలా నచ్చుతుంది కూడా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.